హలో హాయ్ వెల్కమ్ టు ఆర్టీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము 19th జూన్ 2025లో కండక్ట్ చేసినటువంటి పేపర్ 2 టెట్ పేపర్ 2 యొక్క షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. సో ఏంటిది? మ్యాథ్స్ అండ్ సైన్స్లో తెలుగు పేపర్ 19th జూన్ 2025 షిఫ్ట్ 2లో పేపర్ 2 కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్, కీ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఏ విధమైన క్వశ్చన్ ఇచ్చారు, ఏ విధమైన ఆన్సర్ మనము రాయాలి అనేది. ఓకే, కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 స్క్రీన్ పైన కనిపిస్తుంది. అయితే ఏమన్నారంటే బిట్స్ 1 పరంగా క్రింది గద్యం చదివి 31 నుండి 34 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి. అంటే మనకు ప్యాసేజ్ ఇచ్చిండు, ప్యాసేజ్కి చదివి ప్రాపర్గా ఆన్సర్ మనము రాయాలి. ఈ ప్యాసేజ్లోకి ఎంచి ఇక్కడ నుంచి ఈ దాకా మనకు ప్యాసేజ్లో నుంచి మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకే, సో దానికి ఆన్సర్ మనము కింద రాయాలన్నమాట. ఓకే, చూద్దాము ప్యాసేజ్ ఏ విధంగా ఇచ్చారు అనేది. బాల్యంలో పశువులను కాశాడు. ఒక యోగి అనుగ్రహం తన సాధన వల్ల మహాపండితుడైనాడు. కాశీలో 19 శాస్త్రాలను అధ్యయనం చేశాడు. ఆ తర్వాత అనేక సుప్రసిద్ధ గ్రంథాలను వ్యాఖ్యాలను అందించాడు. వ్యాఖ్యాన చక్రవర్తిగా బిరుదు నొందినాడు. ఆయనది మన తెలంగాణలోని మెతుకుసీమ ప్రాంతం. కోల్చారం స్వస్థలం బహుభాషీ కోవిదుడైన ఈ మహాపండితుడి పేరు మల్లినాథ సూరి. కాళిదాసు రచనకు సంజీవని అనే వ్యాఖ్యను రాశాడు. సంస్కృత పంచమహాకావ్యాలకు వ్యాఖ్యానాలు చేశారు. భారవి కిరాతార్జునీయానికి ఘంటాపథం మాఘుని శిశుపాల వధకు సర్వంకష వ్యాఖ్యను అందించాడు. 15 వ్యాఖ్యలను అందిస్తే శ్రీహర్షుని నైషధానికి రాసిన జీవాతువు వ్యాఖ్య కూడా ఆ మొత్తం రచనల్లో ఒకటి. ఆ వ్యాఖ్యలన్నీ ప్రపంచవ్యాప్తంగా పరమ ప్రామాణికమైనవి, చలామణిలో ఉన్నాయి. సూరి మన తెలంగాణకు గర్వకారణం అని ఈ విధంగా ప్యాసేజ్ ఇచ్చిందన్నమాట. సో ప్యాసేజ్ సంబంధించినటువంటి క్వశ్చన్ మనకు కింద అడగడం జరిగింది. ఓకే, స్క్రీన్ పైన కాశీలో 19 శాస్త్రాలను అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరు? మల్లికనాథ సూరి, కాళిదాసు, భారవి, మాఘుడు. ఆన్సర్ ఏమవుతుంది? మల్లినాథ సూరి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అంటే 32. సో మల్లిక సూరి ఏ బిరుదుతో ప్రసిద్ధి పొందాడు? మనకు ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు చూడండి. ఇది కూడా ప్యాసేజ్లోనే ఉంది. కవికేసరి, విమర్శాగ్రేసర చక్రవర్తి, వ్యాఖ్యాన చక్రవర్తి, జీవాతువు. ఆన్సర్ ఏంటి? వ్యాఖ్యాన చక్రవర్తి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మన యొక్క గద్యం పరంగా. జీవాతువు వ్యాఖ్య అనేది ఎవరి గ్రంథానికి రాసిన వ్యాఖ్య? ఆప్షన్స్ కాళిదాసు, శ్రీమహర్షుడు, భారవి, సూరి. ఆన్సర్ శ్రీహర్షుడు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. వ్యాఖ్యాన చక్రవర్తి అందించిన మొత్తం వ్యాఖ్యానాలు ఎన్ని మరియు 9, 12, 6, 15. ఆన్సర్ 15 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో అంటే 31 నుంచి 34 వరకు మనకు ప్యాసేజ్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ఈ పద్యం ఇచ్చిన పద్యాన్ని చదివి 35 నుంచి 38 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి అన్నాడు.
ఈ పద్యము చదవాలి. ఇందులోకించి మనకు కింద క్వశ్చన్ అడగడం జరిగింది. చూద్దాము ఏ విధమైన క్వశ్చన్ మనకు అడిగారు. రామ అనే సమాన అర్థాన్ని ఇచ్చే పదం ఏంటిది? యోగ్యుడు, జోదు, దాత, దాశరథి. ఆన్సర్ ఏంటిది? దాశరథి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ పద్యములో క్రింది ఏ పదములకు సరైన సమన్వయం కలుగుతుంది? చివ్వ యోగ్యుడు, జోదు గొంకనివాడు, దాత బొంకుట, చివ్వ జంకకపోవడం. ఆన్సర్ ఏంటిది? చివ్వ జంకకపోవడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పద్యం పరంగా. క్వశ్చన్ నెంబర్ 37 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి ఏంది ఇక్కడ? మివు గోల్చి భజించిన వాడే అన్న పదానిలో మిము అనగా ఏంటిది? ఎవరు? దాశరథి, దాత, నిరాంతకుడు, జోదు. ఆన్సర్ ఏంటిది? దాశరథి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 స్క్రీన్ పైన కలిసింది. పయోనిధిలో వయస్సుకు ఏ అర్థాన్ని స్వీకరించాలి? క్షీరము, నీరు, అమృతము, రసము. ఆన్సర్ ఏంటిది? నీరు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 39 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మన సుభద్ర భద్రమయ్యే ఇందులో అలంకారం ఏమిటి? ఏంటిది? లాటానుప్రాస, చేకానుప్రాస, అతిశయోక్తి, ఉపమ. ఆన్సర్ ఏంటి? చేకానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 స్క్రీన్ పైన కనిపిస్తుంది. పద్యములోని ప్రతిపాదములో 19 అక్షరములను కలిగి ఉండే చందమేది? ఏంటిది? శార్దులం, మత్తేబ, కోకిల, ఉత్పలమాల, శీషము. ఆన్సర్ ఏమవుతుంది? శార్దులం. ఓకే, సో ఇది వచ్చింది కాబట్టి ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. చూడండి ఇక్కడ శార్దులం, మత్తేబం అంటే ఏది దేనితోటి మనము గుర్తుపెట్టుకోవాలంటే బిఎన్ఎంఎస్ ఏనా. నెక్స్ట్ ఊ చ ష మ 20, 21, 19, 20 ఏనా. ఇది రాసుకుంటే చాలా బాగుంటుందండి, మీకు ఒక పనికి వస్తుంది ఏనా. 10, 11, 13, 14 ఇవి ఏంటిది అంటారా? చూద్దాం, చెప్తాను. అరే యార్ పోయింది కదా, చెప్తాను ఇంకోసారి చెప్తాను ఏనా. సో కట్ అయిందండి, సారీ. సో బిఎన్ఎంఎస్ తర్వాత ఊ చ ష మ 20, 21, 19, 20. నెక్స్ట్ 10, 11, 13, 14 ఇవి ఏంటిది మరి? ఇది చూద్దాం. ఏమన్నారు ఇక్కడ? బి అంటే భరణ బబ్బరవ. ఏంటిది? ఉత్పలమాల యొక్క గణాలు ఏంటిది? భరణ బబ్బరవ. ఇందులో ఉత్పలమాలలో మొత్తం 20 అక్షరాలు ఉంటాయి. ఓకే, ఎతి స్థానం 10వ అక్షరము. అయితే ఫస్ట్ వన్ క్లియర్గా కంప్లీట్ అయిపోయింది ఏనా. బిఎన్ఎంఎస్ ఉచ్చాశామ 20, 21, 19, 20 మరియు 10. ప్రాస నియమం అనేది అన్నిట్లో ఉంటుందండి, మీరు రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఏమన్నారు? చ. ఊ అయిపోయింది కదా, చ. ఊ అంటే ఉత్పలమాల, చ అంటే చంపకమాల. చంపకమాలలో ఉన్నటువంటి గణాలు ఎన్. నజభజ జజరా, 11 ఎందుకు రాసిన? యతి స్థానం 11వ అక్షరము. మొత్తం 21 అక్షరాలు ఉంటాయి ఇందులో చంపకమాలలో. నెక్స్ట్ దాని తర్వాత ఏముంటుంది? శార్దులం. ఏంటిది? శార్దులం గురించి మనం మాట్లాడుతున్నాం. శార్దులం ష, ఊచా షామ. ష అంటే శార్దులం. ష ఏంటిది? మసజస తతగా. అంటే ఇక్కడ ఇప్పుడు శార్దులం యొక్క గణాలు మసజస తతగా. ఇందులో ఎత్తి స్థానం 13వ అక్షరం. మొత్తము 19 అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ మన పద్యములో? ప్రతిపాదంలో 19 అక్షరాలు ఉండేటటువంటి ఛందస్సు ఏంది? శార్దులం. ఓకే,
ఓకే, ఇక్కడ సెట్ అయిందండి. చూడండి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మత్తేపం. ఊచాశామ అంటే ఊచాశామ, ఉత్పలమాల, చంపకమాల, షాదులం, మత్తేపం. ఇక్కడ మత్తేపం కనిపిస్తుంది కదా, మా అంటే మత్తేపం. మాకి గణాలు ఏంటిది? సవరణమయ్యవ. దీనిలో యతి స్థానం 14వ అక్షరం. ఓకే, మొత్తం 20 అక్షరాలు ఉంటాయి ఎందులో? మత్తేపంలో. ఓకేనా? సో ఉత్పలమాల, చంపకమాల, శారదలో, మత్తేపం. ఇది కోడ్ అండి, నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నాను, రాసుకోండి. లేకపోతే మీరు స్క్రీన్ షాట్ తీసినా ఉంచుకోండి. ఓకే, పనికి వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. క్వశ్చన్ నెంబర్ 41 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 41. క్వశ్చన్ నెంబర్ 44. క్రింది వాక్యాలలో క్రియ ఉన్న వాక్యం ఏది? క్రియ ఉన్న వాక్యం ఏది అన్నారు. ఏంది? హిమాలయాలు ఎత్తైనవి, పడవ ప్రయాణంలో జాగ్రత్త, గృహము నుండి వెంకటేశుని కంటిని, భలా చిత్ర విచిత్రమే, భలా చిత్ర విచిత్రమే అని ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి? గృహము నుండే వెంకటేశుని కంటిని అని ఆన్సర్. అయితే క్రియ ఉన్న వాక్యం ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటిది క్వశ్చన్ నెంబర్? ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. పాకగ్రేసరుడు మానవోత్తములకు రామాయణంలో తన వంట రుచి చూపించెను. ఈ వాక్యములో సవర్ణ దీర్ఘ సంధి పదాలు ఏంటిది? మానవోత్తము చూపించును, రామాలయం, మనోవోత్తులు, పాకగ్రేసుడు, రామాలయం, చూపించెను, పాకగ్రేసుడు. ఆన్సర్ ఏమవుతుంది? పాకగ్రేసుడు, రామాలయం ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సంభావన పూర్వపద కర్మధారయ సమాసమునకు ఉదాహరణగా క్రింది వాటిలో దేనిని పేర్కొనవచ్చు? దేనిని పేర్కొ? వింధ్య పర్వతం, కృష్ణలీల, మిత్రలాభం, ఆధర్మం. ఆన్సర్ ఏంటిది? వింధ్య పర్వతం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఏ రెండు దేశాల మధ్య మాయి ఎప్పుడు ఉండకూడదు? ఇక్కడ మాయి కింద అండర్లైన్ చేసిన వాక్యంలో గీత గీసిన పదానికి అర్థం ఏంటిది? మాయి పదానికి అర్థం ఏంటిది? స్నేహం, వైరము, బలహీన బంధం, మాయబారి. ఆన్సర్ ఏంటి? మాయబారి. మాయి అంటే ఏంటిది? మాయబారి. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సూర్యుడు స్నేహితుడు అనే అర్థాలున్న పదం ఏది? మిత్రుడు, భాస్కరుడు, సఖుడు, బుధుడు. ఆన్సర్ ఏమవుతుంది? మిత్రుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 46 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. భగీరథి అనే పదానికి వృత్యుత్పత్తి ఏమిటి? భగీరథుని సొంతమైనది, భగీరథుని రాజ్యము, భగీరథుని రచనాకార్యం, భగీరథునిచ్చే తీసుకురాబడినది. ఆన్సర్ ఏమవుతుంది? భగీరథునిచ్చే తీసుకురాబడినది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 47 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో గోదావరి నదికి గల పర్యాయ పదాలు ఏవి? గోదావరి నదికి గల పర్యాయ పదాలు ఏంటిది? గౌతమి గోదావరి, గోదరి మంజీరా, గౌతమి ప్రాణహిత, గహదావరి భగీరథి. ఆన్సర్ ఏంటిది? గౌతమి గోదావరి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 స్క్రీన్ పైన కనిపిస్తుంది. దుర్వ్యసనాలతో వాడి చదువుకు గ్రహణం పట్టడమే కాకుండా కళ్ళు తాగిన కోతిలా తిరుగుతున్నాడు. ఈ వాక్యంలో జాతీయం ఏంటిది? దుర్వ్యసనం,
గ్రహణం పట్టడం, చదువు మరియు కళ్ళు తాగి కోతిల. ఆన్సర్ ఏమవుతుంది? గ్రహణం పట్టడం. గ్రహణం పట్టిండేమ్రా, కోతి కళ్ళు తాగినట్టు తిరుగుతున్నా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి సార్. శోభ అనే పత్రికను స్థాపించిన వారెవరు? ఎవరు? వట్టికోట, దేవులపల్లి, దాశరథి, ఏంటిది? సామల. ఆన్సర్ ఏంటి? దేవులపల్లి ఎవరు? శోభ అనేటటువంటి పత్రికను రచించిన వారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. వీధి నాటకాలు ఆడేవారిని ఏమని అంటారు? కుదిరిళ్ళు, వేదులు, సాధులు, జక్కులు. ఆన్సర్ ఏమవుతుంది? జక్కులు అని అంటారు. వీధి నాటకాలు ఆడేవారిని జక్కులు అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన 51. వనమామలై వరదాచార్యుల వారి రచన ఏది? నీతి చంద్రిక, పచ్చతోరణం, పోతన చరిత్రము, లోపలి మనిషి. ఆన్సర్ ఏంటిది? పోతన చరిత్రము. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన క్వశ్చన్ కనిపిస్తుంది 52. ఏంది? రుక్మిణి కళ్యాణము గురించి ఆంధ్ర మహాభాగవతంలో చెప్పిన మహాకవి ఎవరు? నన్నయ, పోతన, పాల్కురికి, యాదవాకుల అన్నమయ్య. ఆన్సర్ ఏమవుతుంది? పోతన గారు. ఎవరు? పోతన గారు. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. ఏనుగు లక్ష్మణ కవి రచన ఏది? సుభాషిత రత్నావళి, నీతి చంద్రికలు, త్రిపుటి, త్రైతము. ఆన్సర్ ఏమవుతుంది? సుభాషిత రత్నావళి. ఏలుగు లక్ష్మణ కవి రచన ఎవరు? ఏది? సుభాషిత రత్నాలు అనేది మనం చదువుకున్నప్పుడు 10th క్లాస్లో ఉన్నది లెసన్ కదా. అయితే ఏనుగు లక్ష్మణ కవి ఆ లెసన్ని రచించారు. ఓకే, గుర్తుపెట్టుకోండి మనం చదువుకున్నప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనే రచన ఎవరిది? జయప్రభ, మొల్ల, చిలకమూర్తి, సంగెం లక్ష్మీబాయి. ఎవరు? సంగెం లక్ష్మీబాయిది నా జైలు జ్ఞాపకాలు అనేటటువంటి రచన పేరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 స్క్రీన్ పైన కనిపిస్తుంది. తెలుగు వర్ణమాలలోని ట, ఠ, డ, ఢ, న అను అక్షరాలను వాటి ఉత్పత్తిననుసరించి వ్యాకరణ పరిభాషలో ఇలా పిలుస్తారు. ఏ విధంగా పిలుస్తారు? ఏంటి? తాళవ్యాలు, కంఠ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు. ఆన్సర్ ఏమవుతుంది? మూర్ధన్యాలు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 56 స్క్రీన్ పైన కనిపిస్తుంది, మూర్ధన్యాలు. సో ఏంటిది ఇక్కడ? మానవుల సకల భౌతిక నాగరికతలు, పరికరాలు, ఆహార్యాలు, ఆవాసాలు, యంత్రాలు, పారిశ్రామిక వ్యవస్థల సమాహారమే ఏమవుతుంది? ప్రాగ్రూపము, ప్రవర్తన, వైఖరులు, సంస్కృతి. ఆన్సర్ ఏంటిది? సంస్కృతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 57 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. విద్యార్థులలో శ్రవణ భాషణ నైపుణ్యాలను పెంపొందించుటకు తోడ్పడేది ఏది? భాషా ప్రయోగశాల, రేడియో, టెలివిజన్, ప్రొజెక్టర్. ఆన్సర్ ఏమవుతుంది? భాషా ప్రయోగశాల కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది పెడగాగికి సంబంధించినట్టు క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. అభ్యసనం ఒక క్రియాశీలమైన ప్రక్రియ. అభ్యసనం ఒక క్రియాశీలమైన ప్రక్రియ. ఏంటిది? వైఖరివాదులు, స్వాభావికవాదులు, జ్ఞాన నిర్మాణవాదులు, అభిరుచి వాదము. ఆన్సర్ ఏమవుతుంది? జ్ఞాన నిర్మాణ వాదము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రాసుకోండి లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి క్రమ విరామాల్లో ఈ ఉపలబ్ధి ప్రగతిని అంచనా వేసి అవసరమైన సందర్భాలలో ఔపచారిక చర్యలను సూచించు మూల్యాంకనం ఏంటిది? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు.
నిరంతర సమగ్ర మూల్యాంకనం, బోధన ప్రగతి మూల్యాంకనం, సంపూర్ణ మూర్తిమత్వ మూల్యాంకనం, సహజ సామర్థ్య మూల్యాంకనం. ఆన్సర్ ఏమవుతుంది? నిరంతర సమగ్ర మూల్యాంకనం. అయినా CCE కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ లెర్నింగ్. అయినా కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60, లాస్ట్ క్వశ్చన్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి ఇలా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. సో చూడండి, నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లను పేపర్ 1, పేపర్ 2, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్లో ఉంది, చూడండి. ఓకే, నెక్స్ట్ ఒక విజ్ఞానయుత సహజ నిర్మాణానికి పాఠశాల గ్రంథాలయం ఒక సమాచార వనరుగా తోడ్పడుతుందన్న భావన వీరిది. ఎవరిది? అంతర్జాతీయ విద్యా సంఘం, యునెస్కో మరియు ఫిన్లాండ్ విద్యా సంఘం మరియు అమెరికన్ విద్యా సంఘం. ఆన్సర్ ఏమవుతుంది? యునెస్కో. ఓకే, ఇదండి. థ్యాంక్ యూ సో మచ్. టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని పేపర్ 1, పేపర్ 2కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. మరియు మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఇక్కడ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్ నేను వెతికాను, అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ప్లేలిస్టుగా వారీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నా యొక్క ఛానల్ పేరండి RDC స్టడీ సెంటర్. నేను హిందీ టీచర్ని అయినా నేను మీకు అందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.